రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ చెరువులో శవమై తేలింది. గ్రామానికి చెందిన చిన్నారావు అనే వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఉషారాణి మృతదేహం తమరాడ గ్రామ సమీపంలోని కామినాయుడు చెరువు వద్ద తేలింది. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు మహిళ ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీతంపేట గ్రామానికి చెందిన మహిళ బిడ్డిక ఉషారాణి, వయసు 32 సంవత్సరాలు. ఈవిడ 10వ తేదీ కనపడట్లేదని వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మార్నింగ్. సబ్సిక్వెంట్గా ఆవిడ గురించి ఆరాధిస్తూ టీమ్స్ వెతుకుతుండగా మనకి కొమ్మినాయుడు చెరువు దగ్గర 11 విరగటం అక్కడి నుంచి మన తుమ్మరాడ చింతాడ విలేజ్ గ్రామం సమీపంలో ఈ కొమ్మినాయుడు చెరువు దగ్గర ఒక మహిళ బాడీ ఈవినింగ్ కనిపిస్తుంది. సో అది ఈ మహిళదే ఉషారాణిది శవంగా గుర్తించబడుతుంది. సో సబ్సిక్వెంట్గా ఆ యొక్క శవంకి చేతులకి కాళ్ళకు కట్టబడి ఉన్నాయి తాళ్ళతో. అదేవిధంగా నడుముకి ఈ సర్వేరాయి, గత ప్రభుత్వంలో వాడిన సర్వేరాయి ఒకటి నడుముకి కట్టబడి ఉంటుంది. సో ఇది మర్డర్గా గుర్తించి వెంటనే సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ మహిళకు ఒక రెడ్డి భువనేశ్వర్ అనే వ్యక్తితో పరిచయము, రిలేషన్ ఉందని తెలిసి మా ప్రధానమైన ఇన్ఫర్మేషన్తో వెంటనే టీమ్స్ ఫామ్ చేసి, అంటే అతను కూడా కనపడకుండా పోవడం, సో వెంటనే ఒక 3 బృందాలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిఐ పాల్గొండ ఆధ్వర్యంలో 3 బృందాలు వెంటనే ఫామ్ చేసి అతన్ని కోసం గాలింపు చర్యలు